ఎగ్జిబిషన్కి వచ్చిన అందరూ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. అక్కడ అందరూ కూడా 2 ఆర్నమెంట్స్ ని పోల్చి చూసి కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ది బెస్ట్ ఆర్నమెంట్ గా డిక్లేర్ చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా జ్యువెలరీ డిజైన్స్ లో ఎక్స్పర్ట్స్ అయిన కృతి కూడా ఆ 2 డిజైన్స్ మధ్య తేడాని కనిపెట్టింది. తన ఆర్నమెంట్ ని కింగ్ ఆఫ్ ది వరల్డ్ క్రాస్ చేసిందనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. ఓడిపోవడం ఆమె యాక్సెప్ట్ చెయ్యదు. కాని ఇప్పుడు తప్పట్లేదు. జరుగుతున్నది చూస్తున్న రాహుల్ మొహం మాడిపోయింది. కూర్చున్న చోట నుంచి లేచి డయాస్ దగ్గరకు వెళ్లి జనని దగ్గర మైక్ తీసుకున్నాడు. రాహుల్ మైక్ తీసుకునేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. హలో ఎవ్రీవన్, ఎవర్ లాస్టింగ్ లైట్ నా వైఫ్ కృతి డిజైన్ చేసింది. మై డియర్ గెస్ట్స్ అండ్ ఎక్స్పర్ట్స్, మరొకసారి ఎవర్ లాస్టింగ్ ని క్లియర్ గా చూసి దాని యొక్క పనితనం గురించి మరొక్కసారి మీ డెసిషన్ గురించి ఆలోచించండి అని కూల్గా చెప్తూనే వార్నింగ్ పాస్ చేశాడు రాహుల్. ఇప్పుడు రాహుల్ కి అనుకూలంగా చెప్పకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉండొచ్చు అని వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇక అందరూ అప్పటి వరకు కింగ్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ అన్నారు. ఇప్పుడు సడన్ గా ఎవర్ లాస్టింగ్ లైట్ ని అద్భుతంగా ఉంది అని అంటున్నారు. మేమిందాక సరిగా పరిశీలించలేదు, కానీ ఈ ఆర్నమెంట్ చాలా అద్భుతంగా ఉంది. సరిగా గమనించనందుకు మమ్మల్ని క్షమించండి. మా తప్పును ఓటు ద్వారా సరిదిద్దుకుంటున్నాము. కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఫస్ట్ అట్రాక్ట్ చేసింది. అయినప్పటికీ ఎవర్ లాస్టింగ్ లైట్ అద్భుతంగా ఉంది. అలానే ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టుగా ఫ్యాషనబుల్ గా కూడా ఉంది. ఇలా కృతి తయారు చేసిన ఎవర్ లాస్టింగ్ లైట్ కి అమేజింగ్, సూపర్, ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు అందరూ. ఇక అంతా కూడా ఎవర్ లాస్టింగ్ లైట్ కి ఓట్లు వేస్తామని బహిరంగంగా చెప్పారు. ఒక్కసారిగా పరిస్థితి తలక్రిందులైంది. ఎందుకంటే రాహుల్ ని ఎదిరించే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. అందుకు కారణం అతని బ్యాక్గ్రౌండ్. అందరూ ఓట్లు వేశారు. జననికి చిరాకుగా అనిపించింది. కాని ఆమె తన జాబ్ కి న్యాయం చేస్తూ అదే స్మైల్ తో విన్నర్ ఎవరో చెప్పడం ప్రారంభించింది. మీరు వేసిన ఓట్లన్నీ లెక్కించగా ఉన్న 300 మందిలో 230 మంది ఎవర్ లాస్టింగ్ లైట్ కి ఓట్ వేశారు. ఆ విధంగా ఎగ్జిబిషన్ లో స్పెషల్ ఆర్నమెంట్ గా ఎవర్ లాస్టింగ్ లైట్ నిలిచింది అని అన్నది జనని. ఇది చీటింగ్. కృతి తను గెలవడానికి ఇలాంటి నీచమైన పనులు చేస్తుందని నేనస్సలు అనుకోలేదు అని బాధగా అన్నది సురభి. ఇట్స్ ఓకే సురభి, ఆమెకి జెన్యూన్ గా గెలిచేంత సీన్ లేదు, అందుకే ఇలా గెలిచింది. అయినా చీఫ్ డిజైనర్ జాబ్ ఆర్నమెంట్స్ వేలం పాట డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనకు ఇంకా అవకాశం ఉంది. నువ్వప్పుడే నీరసపడిపోకు. ఇప్పటి వరకు రాహుల్ కి భయపడి వాళ్ళు ఇష్టం లేకపోయినా ఓటు అటువేశారు. కాని డబ్బుల విషయంలో అలా ఉండదు కదా. డబ్బులు వెచ్చించి ఇష్టం లేని ఆర్నమెంట్స్ నైతే తీసుకోరు కదా అన్నాడు శివ. అవును, అది నిజమే అని అన్నది సురభి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళ వైపు ఆరగెంట్ గా చూసింది కృతి. స్టైల్ గా సురభి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి, నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు తయారు చేసిన ఆర్నమెంట్ కి అంత సీన్ లేదు అని. అయినా కూడా మీరే వినకుండా నాతో పోటీ పడ్డారు, ఓడిపోయారు అని గర్వం నిండిన స్వరంతో నవ్వుతూ అన్నది కృతి. చూడు కృతి, నువ్వు నీ డిజైన్స్ తో నన్ను గెలవాలి అంటే అది కుదరని పని. అయినా ఇప్పుడు జరిగింది జస్ట్ ఓటింగ్ మాత్రమే. తర్వాత ఆర్నమెంట్స్ వేలంపాట మనిద్దరి ఫేట్ ని డిసైడ్ చేస్తుంది అని కూల్గా చెప్పింది సురభి. కృతి పెద్దగా నవ్వి, ఏంటి సురభి, నా లాకెట్ కంటే నీ లాకెట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందని నీకింకా నమ్మకముందా? నిజానికి నీకు నాకు మధ్య ఎంత తేడా ఉందో అలానే నీ ఆర్నమెంట్ కి నా ఆర్నమెంట్ కి అంతే తేడా ఉంది. నేను నిన్ను చితకబాది చంపేసి నా డబ్బుతో ఏ శిక్ష లేకుండా హ్యాపీగా ఉంటాను. నువ్వలా చేయగలవా? అసలు నీకు ఒక విషయం అర్థం కావట్లేదు సురభి. కనీసం నీ లాకెట్ ని వేలం పాట పాడటానికి కూడా ఇక్కడ ఎవ్వరూ డేర్ చేయరు. ఎందుకంటే అక్కడ ఉంది మై హస్బెండ్ రాహుల్. తనకి బోల్లెడు ఆస్తుంది, డబ్బుంది. దానితో అతను ఏమైనా చేస్తాడు. నీ తాహతకి
నాతో పోరాడాలని నువ్వు ట్రై చేసినా మొదటి స్టెప్లోనే కోలుకోలేని దెబ్బ కొడతాను చూడు. ఇక నిన్ను కంపెనీ నుంచి వెళ్ళగొట్టడమే తరువాయి అని గర్వంగా నవ్వుతూ చెప్పింది కృతి. సురభి మొహం వాడిపోయింది. కృతి సురభిని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కృతి వెళ్ళగానే కృతి మాటల వెనక ఉన్న అర్థం సురభికి పదే పదే ముల్లులా గుచ్చుకుంటుంది. కృతి అన్నది కూడా నిజమే. తన వెనుక బోలెడాస్తి ఉంది. నా ఆర్నమెంట్ ని దాని వాల్యూ కన్నా కూడా ఎక్కువ పెట్టి ఎవరు కొంటారు అని అనుకుంది సురభి. ఆమె మనసు బాధతో నిండిపోయింది. కాసేపు మౌనం తర్వాత, శివ, మనం ఇంటికి వెళ్దాం అని మెల్లగా అన్నది సురభి. అదేంటి అప్పుడే వెళ్ళడం అని ఆశ్చర్యంగా అన్నాడు శివ. ఎలానూ ఇక గెలవలేం. ఇక వేలంపాటకి ఉంటే ఎంత లేకుంటే ఎంత అనిపిస్తుంది నాకు. వేలంపాట జరిగే సమయంలో ఇక్కడ ఉండాలని లేదు అని నిరుత్సాహంగా అన్నది సురభి. నిజానికి సురభి ఎంతో కష్టపడి తన టాలెంట్ కి పదును పెట్టి మరీ తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు అసలు వాల్యూ కన్నా కూడా పడిపోవడం సురభి చూడాలనుకోవడం లేదు. ఏంటి సురభి, నీకు నీ మీద నమ్మకం లేదా? లాస్ట్ వరకు గెలిచేదెవరో ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. ఈ ఎగ్జిబిషన్లో నువ్వే గెలుస్తావు అని గంభీరంగా అన్నాడు శివ. ఆమె మొహంలో చిన్న చిరునవ్వు వచ్చింది. శివ అంత నమ్మకంగా ప్రశాంతంగా ఎలా ఉంటాడు అనేది సురభికి అర్థం కాలేదు. కాని రిజల్ట్ ఏమైనా సరే శివ ఎంకరేజ్మెంట్ ఆమెలో మళ్లీ చిన్న ఆశని సృష్టించింది. ఇక ఎగ్జిబిషన్ చివరి దశకి వచ్చింది. డియర్ గెస్ట్స్, డిజైనర్ ఎక్స్పర్ట్స్, రిపోర్టర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సెగ్మెంట్ కి ఇప్పుడు మనం వెళ్తున్నాం అని నవ్వుతూ అన్నది జనని. ఇప్పుడు మీ అందరికీ చూపించిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా వేలంపాటకి వస్తాయి. ఎవరు ఎక్కువ మొత్తంలో వేలం వేసి ఆర్నమెంట్ ని సొంతం చేసుకుంటారో చూద్దాం. ఇక్కడ వచ్చిన అందరూ వేలంలో పాల్గొనవచ్చు. అది మీరు డైరెక్ట్ గా అయినా పాల్గొనండి, లేదా అనామకులుగా అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక నగల వేలం ప్రారంభమవుతుంది అని చిరునవ్వుతో చెప్పింది జనని. అందరి చేతులలో కూడా చిన్న డివైస్ ఉంది. వేలంపాట జరుగుతుంది. ముందుగా చూపించిన ఆర్నమెంట్స్ ని ఒక్కొక్కటిగా వేలంపాట వేశారు. అందరూ చాలా ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. అవి అయ్యాక లాస్ట్ గా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎవర్ లాస్టింగ్ లైట్ 2 ఆర్నమెంట్స్ కూడా స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. రిపోర్టర్స్ ఫోటోలు తీస్తూ ఉన్నారు. అందరూ ఆ ఆర్నమెంట్స్ వేలంలో పాల్గొనాలి అని ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో రాహుల్ లేచి నిలబడి దగ్గాడు. అందరి దృష్టి అతనిపైనే ఉంది. నేను ఈ 2 ఆర్నమెంట్స్ ని వేలంలో దక్కించుకుంటాను. సో మీరెవ్వరూ కూడా వేలంలో పాల్గొనరని అనుకుంటున్నాను అని గర్వంగా అన్నాడు రాహుల్. అందరి మొహాలు వాడిపోయాయి. నేనిక్కడున్న అందరికీ ఓ సజెషన్ ఇస్తాను. ఎవరైనా నా వేలంలో వేలు పెడితే మీ లైఫ్లో జరిగే పరిణామాలకు నేనైతే బాధ్యుణ్ణి కాను. నిజానికి నాకు కనికరం కూడా లేదు అని అన్నాడు రాహుల్. అతను చెప్పేటప్పుడు అందరూ చాలా సైలెంట్ గా వింటున్నారు. అందరి మొహాలు బాధగా మారాయి. కాని ఎవ్వరూ ఎదురు మాట్లాడలేదు. కేవలం నగల వేలం కోసం రాహుల్కి ఎదురు తిరగాలని ఎవ్వరూ అనుకోరు. రాహుల్ వేలం వేయటం మొదలుపెట్టాడు. నేను ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం 10 లక్షలు మరియు కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం ₹1,00,000 మాత్రమే వేలం వేస్తున్నాను అని కన్నింగా నవ్వుతూ అన్నాడు రాహుల్. అది విని అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. 10 లక్షల విలువైన ఆర్నమెంట్ ని కేవలం ₹1,00,000తో వేలం వేయటమే కాకుండా హాజరైన అందరూ వేలంలో పాల్గొనొద్దు అని హెచ్చరించిన రాహుల్ని పెద్ద వేస్ట్ ఫెలో అని అనుకుంటున్నారు. నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వేలంపాట స్టార్ట్ చేశానని అనుకుంటున్నాను. నిజమేనా మిస్ జనని అన్నాడు రాహుల్. జనని చిన్న నవ్వు నవ్వి, మీరు ఏ మిస్టేక్ లేకుండా వేలం వేశారు అని చెప్పింది జనని. నేను కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ కి కేవలం 1 లక్ష మాత్రమే అని ఎందుకంటున్నాననేది మీకు అర్థం కాలేదనుకుంటా. ఎందుకంటే అలాంటి చెత్త డిజైన్ కి నేను ₹1,00,000 పెట్టడమే ఎక్కువ. ఇది తయారు చేసింది చాలా సాదా సీదా మనిషి. ఆమెకి విలువ లేదు. ఆమె తయారు చేసే నగలకు విలువ లేదు అని
సురభి వైపు వెక్కిరించినట్లుగా చూసి నవ్వాడు రాహుల్. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు మీకేం హక్కుందని నేను తయారు చేసిన లాకెట్కి అంత తక్కువ ధర నిర్ణయించడానికి అని అన్నది సురభి. ఆమె మొహంలో ఆవేశం కనిపిస్తుంది. నాకేం హక్కుందా? నాకున్న ఏకైక హక్కు డబ్బు. మీ దగ్గర కంటే నా దగ్గర చాలా ఎక్కువ డబ్బుంది. కాబట్టి ఈ వేలం పాటలో పాల్గొనే హక్కు నాకుంది. ఈ ఆన్సర్ చాలా అని అన్నాడు రాహుల్. సురభి పళ్ళు కొరుకుతూ రాహుల్ వైపు చూసింది. అయినా ఇదంతా కాదు సురభి. మీ దగ్గర డబ్బులుంటే మీరు కూడా వేలం పాటలో పాల్గొనొచ్చు. మీ దగ్గర డబ్బులు లేవు కదా. నేనొక 1,00,000 రూపాయలకి నువ్వు తయారు చేసిన లాకెట్ని కొని దాన్ని మీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా చేస్తాను. మీ తయారీ విధానం ఎంత డెలికేట్ ఉందో అర్థమవుతుంది అన్నాడు రాహుల్. సురభి కోపంతో రగిలిపోయింది. ఆ కోపాన్ని ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అదే సమయంలో శివ అందరి వెనక కూర్చున్న గౌతమ్కి మెసేజ్ చేశాడు. మిస్ జనని, వేలం పాటలో ఇంకెవ్వరూ పార్టిసిపేట్ చేయటం లేదు. పార్టిసిపేట్ చేసే ధైర్యం కూడా ఇక్కడ ఎవ్వరికీ లేదు. కాబట్టి ఫైనల్ రిజల్ట్ అనౌన్స్ చేయండి. నేనిప్పుడే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని స్మాష్ చేయాలి అని హేళనగా నవ్వుతూ అన్నాడు రాహుల్. ఇక జనని తన వృత్తి ధర్మం పాటిస్తూ, ఎవర్ లాస్టింగ్ లైట్ కి 10 lakhs, కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి 1 lakh తో ఈ వేలం అని జనని అంది. అదే సమయానికి రాహుల్, కృతి మొహాలలో ఉన్మాదమైన నవ్వు కనిపించింది. ఇక అంతా అయిపోయింది అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది సురభి. ఆమెని అలా చూస్తున్న కృతికి, రాహుల్కి తమని ఎదిరించినందుకు సరైన గుణపాఠం నేర్పాము అని సాటిస్ఫాక్షన్ కలిగింది. జనని లాస్ట్ రిజల్ట్స్ ప్రకటిస్తున్న సమయానికి స్క్రీన్ పై మరొక వేలం నెంబర్ కనిపించింది. ఒక్క నిమిషం అంటూ సంతోషకరమైన గొంతుతో అన్నది జనని. మిస్టర్ రాహుల్ మీద మీకు ఆపోజిట్ గా ఎవరో వేలం వేస్తున్నారు అన్నది జనని. అంత ధైర్యం ఎవరికుంది అని కోపంగా కూర్చున్న చోటు నుంచి లేచాడు రాహుల్. ఆ హాల్లో అందరి వైపు చూశాడు. తనని లెక్క చేయకుండా వేలంపాట పాడింది ఎవరు అనేది అతనికి అర్థం కావటం లేదు. యూజర్ నెంబర్ 9527 కింగ్ ఆఫ్ ది వరల్డ్ కోసం 20 lakhs, ఎవర్ లాస్టింగ్ లైట్ కోసం 15 lakhs పాట వేశారు అని హ్యాపీగా చెప్పింది జనని. అదే సమయంలో రాహుల్ మొహం వాడిపోయింది. నాకు అపోనెంట్ గా వేలం వేస్తున్నదెవరు? నాకు కనిపించకండి. కనిపిస్తే మాత్రం నా చేతిలో మీ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని హెచ్చరించాడు రాహుల్. 20 లక్షలు అంటే దాని వాల్యూకి డబల్. అంత డబ్బు ఖర్చు చేసే ధైర్యం ఉన్నవాళ్ళు ఎవరు అని రాహుల్ జుట్టు పీక్కుంటున్నాడు. వీడెవ్వడో కాని నాతో తలపడి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఈ వేలంలో పాల్గొన్నది ఎవరు? ఈ సిటీలో నా కుటుంబాన్ని ఎదిరించేవాడెవడు అనుకున్నాడు రాహుల్. వీడెవడో పులితో పోటీ పెట్టుకుంటున్నాడు. అక్కడున్న వాళ్లల్లో ఒకరు అన్నారు, ఎవర్ లాస్టింగ్ లైట్ కి 30 lakhs, కింగ్ ఆఫ్ ది వరల్డ్ కి 16 lakhs పాట పాడుతున్నాను అన్నాడు రాహుల్. అందరి ముందు కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఓడించడమే తన కర్తవ్యం అన్నట్లుగా ఉన్నాడు రాహుల్. గాని రాహుల్ ఒక్క రోజులో కేవలం 60 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టగలడు. అది అతని కంపెనీ యొక్క రూల్. నెక్స్ట్ ఆ సీక్రెట్ యూజర్ ఎంతకి వేలం పాట పాడతాడనేది జననితో పాటు అక్కడున్న అందరూ ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి స్క్రీన్ పై ఆ సీక్రెట్ యూజర్ వేలం వేసిన అమౌంట్ కనిపించింది. అది చూసి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు. జనని తన కంచు కంఠంతో, సీక్రెట్ యూజర్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని 1 కోటి రూపాయలుగా, ఎవర్ లాస్టింగ్ లైట్ కు 50 లక్షలుగా, అంటే మొత్తం కలిపి 1,50 లక్షలకి వేలం వేస్తున్నాడు అని సంతోషంగా ప్రకటించింది. ఆ హాల్ అంతా కూడా చప్పట్లతో మారుమ్రోగింది. సీక్రెట్ యూజర్ ఎంత సంపన్నుడో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాహుల్ వేలం పాటలో ఓడిపోయాడు. ఇది అతన్ని చెప్పు తీసుకుని చంప మీద కొట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఆర్నమెంట్ స్టార్టింగ్ అమౌంట్ కంటే డబుల్ కి డబుల్ అయింది. సురభి, శివ చేతులలో ఓడిపోయినందుకు
ఇప్పుడు కృతి రాహుల్లు ఏం చేయనున్నారు? ఈ వేలం పాట వలన పర్యవసానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.